హలో ఆక్వామెన్, ఇంకో 3 ఫీట్స్ ఆక్వేరియం ట్యాంక్ తీసుకోవడానికి ఒక ఆక్వేరియం షాప్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇప్పటికే ఇల్లన్నీ ట్యాంక్స్ అయిపోయాయి, కానీ మొదలుపెట్టిన యుద్ధం అసలు ఎప్పటికీ ఆగట్లేదు. ఇంకా అలా కొంటానే పోతున్నాను ఆక్వేరియంలని, పాండ్లని. సో మనం తీసుకున్న ట్యాంక్ వచ్చేసి ఇదే అనమాట, 3 ఫీట్స్ ట్యాంక్. ఇంకా కావాల్సిన ఎక్విప్మెంట్స్ అంతా కూడా తీసుకున్నాను. దీన్ని ఆటోలో తీసుకెళ్తే ఎందుకు డబ్బులు బొక్క అని MMTS లోనే తీసుకెళ్లిపోయాము, నేను నా తమ్ముడు కలిసి. ట్రైన్ లో ఆక్వేరియం తెచ్చుకోవడం అంటే మామూలు పని కాదు, దూల తీరిపోయింది. ఇంకెట్లాగో ఇంటికి తెచ్చుకొని ఇలా బాత్రూమ్ లో ఒక గుడ్డేసి దాని మీద ఆక్వేరియం పెట్టి నీట్గా కడుక్కున్నాను అనమాట. ఇలా స్క్రబ్ పెట్టి అడిగాక చూడండి ఎంత అందంగా నీట్గా ఉందో ట్యాంక్ అసలు. సో దీంట్లో మన రుద్రగాడిని అయితే వేద్దామని ఫిక్స్ అయ్యాను, ఎందుకంటే రుద్రగాడి ట్యాంక్ కి బాగా స్క్రాచెస్ ఉన్నాయి. సో ఫస్ట్ రుద్రగాడి ట్యాంక్ లో ఉన్న వాటర్ ఇట్లా బాటిల్స్ లోకి తీసుకున్నాను అనమాట. ఇది చూడండి, ఒకప్పుడు భయపడతా ఉండేది పిరికి ముండా, ఇప్పుడు చూడండి వచ్చి ఎట్లా నా చేతిని అటాక్ చేస్తుందో వాటర్ తీస్తుంటే. సో వాటర్ అంతా ఇట్లా బాటిల్స్ లోకి తీసుకున్నాక వాటిని తీసుకెళ్లి ఈ కొత్త ఆక్వేరియం లో అయితే పోసుకున్నాను. ఆక్వేరియం ఎప్పుడు ఒక థర్మోకాల్ మీద పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఇంకా రుద్ర